మనం యథార్థంగా ఆత్మస్వరూపమైనప్పటికీ యథార్థంగా ఒక అగ్ని నుండి నిప్పురవ్వలు వస్తాయి. అదేవిధంగా ఒకే పరమాత్మ నుండి సృష్టి వస్తుంది. సో అగ్ని నుండి వచ్చిన అగ్ని కణములన్నీ అగ్ని స్వరూపమా లేకపోతే చల్లగుంటాయా? అగ్ని స్వరూపమేగా. సో ప్రతి అణువు కూడా ఆ పరమాత్మ నుండి వచ్చిందే. అయితే ఇది ప్రకటన అవడానికి ఏంటి కారణము? మాయాశక్తి. మాయాశక్తి అంటే త్రిగుణం. సో 3 గుణముల ద్వారానే వ్యవహారం స్టార్ట్ అయింది. అంతవరకు నిర్వ్యవహారం. ఎప్పుడైతే ఆ 3 గుణముల నుండి వచ్చిందో అదే పరమాత్మ శుద్ధమైనటువంటి సత్వగుణం నుండి ప్రకటమైతే దాని పేరు ఈశ్వర. మలిన సత్వం మిక్చర్, రజోగుణము సత్వగుణం మిక్చర్ నుండి పరమాత్మ ప్రకటైతే జీవాత్మ. డామినేటెడ్ తమస్సు నుండి పరమాత్మే ప్రకటమైతే జడ ప్రకృతి ప్రపంచం. ఇప్పుడు చూడండి, ఈశ్వర, జీవాత్మ, జడ ప్రపంచం, ఈ 3 వాస్తవానికి ఏ స్వరూపము? పరమాత్మయే. కానీ ఎక్కడ తేడా వచ్చింది? ఈ 3 గుణాల మిశ్రమం వలన తేడా వచ్చింది. సో ఈ 3 గుణాలు ఉన్నంత వరకు మీ స్వరూపం మర్చిపోవడం వలన వ్యవహారంలో దిగుతారు.